సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్యానాన్ని కాపాడడానికి మరో ఉద్యమం తప్పదని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు కోసం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల్లో ఈ నెల 12న పర్యటించి గ్రామాల్లో ఉన్న ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దామని వామపక్ష పార్టీలు మీడియా సమావేశంలో తెలియజేశారు. వామపక్ష పార్టీలు ఈరోజు పలాసలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ లిబరేషన్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు జిల్లా కార్యదర్శులతో పాటు మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో అక్కడుండే ప్రజలకి సంఘీభావంగా వారికి తోడుగా వారితో పాటు మా పోరాటాన్ని సాగిస్తామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో తీసుకోబోయే కార్యాచరణను కూడా ఈరోజు మా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ గారు వివరిస్తారు. మీ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాధవరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ కోసం ఆపాలని చెప్పి వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ బలవంత భూసేకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన ఆ పరిసర గ్రామాలన్నీ కూడా వామపక్షాల ఆధ్వర్యంలోన పర్యటన అనేది చేయాలని కూడా నిర్ణయించడం అనేది జరిగింది. ఇది జయప్రదం చేయాలని కూడా కోరుతాం. ఈరోజు దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తీర ప్రాంతం 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండేది శ్రీకాకుళం జిల్లా. అటు పైడిభీమవరం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఈ తీర ప్రాంతం మొత్తాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకుంటాయి. దానికి అభివృద్ధి అనే ముసుగుతాని ఈరోజు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా కార్పొరేట్లు దారాదత్వం చేస్తుంది. ఇట్లాంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించడానికే ఈరోజు పత్రికాముఖంగా మేము తెలియజేస్తాం. గతంలో ఆ రోజు కూడా మేము వామపక్షాలు చెప్పినాం, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కి సంబంధించి భూములు సేకరించేటప్పుడు మీరు భూములు సేకరించొద్దు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు చెప్తే ఆ రోజు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ పెడితే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఆ రోజు ఉండే పాలకులు పెద్ద ఎత్తున మనం చెప్పారు. ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కి 2020 ఎకరాలు ప్రభుత్వం భూమి సేకరిస్తే ఆ భూమి అంతా కూడా బ్యాంకులో తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొని ఉడాయించి వెళ్ళిపోతే అది ప్రభుత్వం యాక్షన్ వేస్తే అది సమీర్ పేట్ లాజికల్ కంపెనీకి ఇవాళ 26 కోట్లకి కారు సౌగ్గా ఇవాళ అప్పచెప్పింది ప్రభుత్వం. అభివృద్ధి అంటే అభివృద్ధి అని పేరుతోని ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ ఆస్తులుగా మార్చడానికి ఇవాళ ఇక్కడ ప్రభుత్వాలు పూనుకుంటాయి. దానికోసం అభివృద్ధి ముసుగని చేసి ఇవాళ ఎయిర్పోర్ట్ పేరుతోని ఇవాళ ప్రజలందరితో భూములు కొలగొట్టి ఇవాళ బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే మన జిల్లాలో అటు ధర్మాల నుంచి ఇటు కొవ్వాడు వరకు, కొవ్వాడు అణువిద్యుత్ వరకు మొత్తం భూమంతా కూడా ఇవాళ కార్పొరేట్లకి సంస్థలకి దానాదత్వం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది చేస్తే మొత్తం ఈ ప్రజల యొక్క జీవన విధానమే ధ్వంసమైపోద్ది. అందుకోసం గతంలో మూలపేట పోర్టు పెట్టింది, ఇప్పుడు వాళ్ళు కూడా జీవన విధానం ధ్వంసం అయిపోయింది. మన చెట్లు పెట్టయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ నిర్వాసితులకి ఏమి కట్టే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళు కూడా ఆ భూములే కాదు, ఇప్పుడు ఎదుర్కొండే భూములన్నీ కూడా. ఈరోజు పలాస నియోజకవర్గం మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 2 కార్గో ఎయిర్పోర్ట్లు తీసుకురావడానికి 1400 ఎకరాలు భూమిని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల వెళ్ళి మార్క్ చేశారు. డ్రోన్ కెమెరాలతో సర్వే చేస్తూ ఉన్నారు. కనీసం ప్రజలకు సమాచారం లేదు, ప్రజా అభిప్రాయ సేకరణ లేదు, లేదా ఈ ప్రాంతంలో ఇది పెట్టితే నష్టమా లాభం అనేది, ఇక్కడ ఏమి నష్టం జరుగుతుందనే పరిస్థితి కాకుండా వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ వీటిని తీసుకొచ్చి అభివృద్ధి అనే ఒక పేరు పెట్టి వందలాది ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్లో కార్గో విమానాశ్రయానికి 200 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. 200 ఎకరాల్లో వాళ్ళు నిర్మాణం చేశారు. పచ్చని ఉద్యానంలో 1/2 కిలోమీటర్ గ్రామాలు ఉన్నాయి. జీడి, కొబ్బరి, మునగ, పనస వంటి వాణిజ్య పంటలు ఉన్నాయి. 40 ఏళ్లుగా సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకారులు వాళ్ళ జీవితాలు మొత్తం బలవుతున్నాయి. పాలకులారా మమ్మల్ని ఆదుకోండి అంటే
ఆనాడున్న కాంగ్రెస్ లేదా తెలుగుదేశం, వైసీపీ ఈ ముగ్గురు పాలకులు ఎవరు కూడా మత్స్యకారులను ఆదుకోలే. కోల్డ్ స్టోరేజ్లు కట్టమంటే కట్టలే, లేదా మరబోట్లు ఇవ్వమంటే ఇవ్వలే, వలలు ఇవ్వమంటే ఇవ్వలే, ఇంజిన్లు ఇవ్వమంటే ఇవ్వలే. ఇవాళ మత్స్యకారులకు ఉద్ధరించడానికి ఎయిర్పోర్ట్లు అంటున్నారు. మరోవైపు 4 దశాబ్దాలుగా ఉద్యానంలో జీడిపిక్క గిట్టుబాటు ధర కోసం, కొబ్బరి బోర్డు కోసం, ఉద్యానవన పంటల కోసం మధ్య దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారని ఆందోళన చేస్తే ఈ ఆందోళన మీద ఉక్కుపాదం మోపి రైతు ఉద్యమాన్ని అణిచివేశారు తప్ప రైతు గిట్టుబాటు ధర ఇవ్వలే. ఇవాళ కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా రైతు లాభపడతాడని, సరుకులు ఎక్స్పోర్ట్ అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి వస్తుందని ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి ఇచ్చి ఇది అభివృద్ధి అని చెప్తున్నాం. ఈ అభివృద్ధి పెట్టుబడిదారుల అభివృద్ధి అని చెప్పడం లేదు. రైతుల్ని ముంచి, మత్స్యకారులను ముంచి, కూలీలను ముంచి ఉద్యానాన్ని విధ్వంసం చేసి పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నామని చెప్పకుండా చాలా అందంగా అభివృద్ధి అని చెప్తా ఉన్నారు.